పెద్దరికం వహించడానికి భుజం మీద కండువా వేసుకొని పెదరాయిలా ట్రంప్ రావటం కాదు, ఇలాంటి వాటి మీద కూడా ఆయన మాట్లాడారు. ఇక రెండో అంశం జోలికి వెళ్తే అసలు ఏమైంది ఈ పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పుల విరమణ తర్వాత ఏమైందనే అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఆయన మాట్లాడారు, మన రాజీవ్ ఘాయ్ మాట్లాడారు. ఫస్ట్ ఒకసారి ఆయన మాట్లాడిన చూసి మనం వెళ్దాం. And those strikes across those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. The line of control was also violated soon after by Pakistan, and the erratic and rattled response of our enemy. సో 100 మంది ఉగ్రవాదుల్ని హతం చేశామనే విషయాన్ని రాజీవ్ ఘాయ్ చెప్పుకొచ్చారు. అండ్ ఇన్ కంటిన్యూషన్ టు దాట్ పాకిస్తాన్ నేవీ అఫీషియల్ మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా నవ్వారో చూద్దాం ఒకసారి. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఎట్లా ఏంటి వాళ్ళ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఒకసారి అది కూడా చూద్దాం. Last but not the least, I'll end my presentation that the next time when you think of Pakistan Navy and the silent guy, please remember that with the help of Almighty Allah, our actions will always speak louder than words. Thank you very much, and I request AVM Aurangzeb. సో ఆయన ఏమంటాడు, వాళ్ళ యాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మామూలుగా మాటల కన్నా శబ్దం ఎక్కువ చేస్తాయి, సౌండ్ ఎక్కువ చేస్తాయి. చెబుతుంటే వాళ్ళే నవ్వుతున్నారు. ఈ చేతకానితనాన్ని ఎందుకు మళ్ళీ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయటం, ఆయన నవ్వుతున్నాడు, అండ్ కూర్చున్న ఆడియన్స్ కూడా నవ్వుతున్నారు. అండ్ ఇన్ కంటిన్యూషన్ టు దాట్ వాళ్ళ ఇంకొక అఫీషియల్ మాట్లాడతాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ పుల్వామా అటాక్ వెనక మేము ఉన్నాం, ఎందుకంటే అంతర్జాతీయ సమాజానికి కానీ యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కానీ, లేకపోతే ఇంటర్వెన్షన్ మీరిద్దరు ప్రశాంతంగా ఉండండి అని చెబుతున్న చైనాకి కానీ ఏం ఎవిడెన్స్ కావాలి, అసలు వాళ్ళకి ఏం రైట్ ఉంది మన రెండు దేశాల మధ్య రగులుతున్న చిచ్చు విషయంలో మనం కూర్చొని మాట్లాడుకోవటం, యుద్ధాలు చేసుకోవటం ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు నిజంగా శాంతి కాముకులు అయితే ఆ విషయం పాకిస్తాన్కి చెప్పాలి, ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయమని, ఉగ్రవాదులను అప్పగించాలని. ఆయన ఏమన్నాడో చూద్దాం ఒకసారి. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. సో చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, పుల్వామా అటాక్ ప్లాన్ చేసింది మేమే, దట్ ఈస్ అవర్ మిలిటరీ యాక్షన్, ఇది టెర్రర్ ప్లాట్. ఇంత జరిగిన తర్వాత అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ దొరికిన తర్వాత, అలాగే వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ నుంచి ఎవరెవరు మాట్లాడారనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, ఇంకొన్ని మనం విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళు అక్కడ ఉగ్రవాదులు ర్యాలీ చేయటం ఏంటండి, జనం ఏమైనా కొవ్వొత్తులు ర్యాలీయా? వాళ్ళు రాకెట్ లాంచర్లు పట్టుకొని భుజాన మోసుకుంటూ ర్యాలీలు చేశారు. అంటే అసలు ఇంత దుర్మార్గమైన ఆటవిక ప్రవృత్తి ప్రపంచంలో మరి చాలా దేశాలు, ఇస్లామిక్ దేశాలు చాలా ఉన్నాయి, 54 దేశాలు ఉన్నాయి. ఇది మినహాయించి ఇంకక్కడ ఈవెన్ వాళ్ళు చెప్పే టర్కీలో కూడా కనపడదు, వాళ్ళు చెప్పే అజర్బైజాన్లో కూడా కనపడదు. అండ్ తాలిబాన్లని నిందించి వాళ్ళని ప్రపంచంలో విలన్లుగా చేశారు కదా, అక్కడ కనపడదు, బలూచిస్తాన్లో కనపడదు. ఇది ఇలా ర్యాలీలు అండ్ ఉగ్రవాదుల ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, సాక్షాత్తు సైన్యమే వెళ్ళి ఉగ్రవాదుల శవాల్ని మోసి అంత్యక్రియలు నిర్వహించడం, ఇట్లాంటి చండాలం బహుశా ఇంతకుముందు జనరేషన్స్ చూసుండవు, ఇక ముందు జనరేషన్స్ కూడా చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇదే ధోరణితో పాకిస్తాన్ వెళ్తే కనుక మరికొన్ని రోజులు అది ఫినిష్ అయిపోయింది. ఇలా ఈ మోటార్ లాంచర్స్, రాకెట్ లాంచర్సు, మోటార్సు అవి మోసుకుంటూ వెళ్తూ దీంతో మేము దాడి చేస్తున్నాం. ఇదండి వాళ్ళ దేశంలో ఉండే సివిలియన్స్కి నేర్పించేది. వాళ్ళు ఉగ్రవాదులా సివిలియన్సా? అసలు ఉగ్రవాదులు ర్యాలీ ప్రపంచం మొత్తం దీని మీద నిన్న ట్రోల్ చేసింది సోషల్ మీడియాలో. ప్రపంచంలో చాలా దేశాల నుంచి దీన్ని చూసి నవ్వారు. ఈ స్థాయికి దిగజారిందా పాకిస్తాన్ అని చెప్పేసి. మింగమెతుకులేదు కానీ మీసాలకు సంపెంగనున అన్నట్టు
కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి డబ్బులు లేక మునీరు కానీ ఆయన షహబాజ్ షరీఫ్ కానీ చైనా ప్రెసిడెంట్కి జీపింగ్కి ఫోన్ చేస్తే ఆయన జీపే చేయాలి. జీపే చేస్తే ఆ వచ్చే డబ్బులతోటి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయాలి హోటల్కి పోయి. వీళ్ళ దరిద్రం అది. వీళ్ళ దరిద్రానికి తోడు ఆయన వచ్చి మాట్లాడతాడు, మా దగ్గర డబ్బులు లేవనే విషయం అడ్మిట్ చేస్తూనే ఎక్కడా కూడా కనీసం రిపెంటెన్స్ లేదు. టోన్ ఆఫ్ రిపెంటెన్స్ వాజ్ నాట్ దేర్ షహబాజ్ షరీఫ్ మాట్లాడే దాంట్లో. పైగా మళ్ళీ చివరిలో అల్లా హమారే సాథ్ హై, ఉగ్రవాదం వెంబడి అల్లా ఉండడు. ఆ విషయం వాళ్ళకి తెలుసో తెలియదో, లేకపోతే జనాల్ని ఇంకా ఆ మౌఢ్యంలోకి నెట్టేయడం కోసం మాట్లాడుతున్నాడు. మదరసాల్లో పిల్లలు వాళ్ళ దేశంలో వాళ్ళ జాతికి పుట్టిన పిల్లలు కాదు, వీళ్ళందరూ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని బలవంతంగా అక్కడ తీసుకొచ్చి అత్యాచారాలు చేసి బలవంతంగా పిల్లల్ని కని వాళ్ళని మదరసాల్లో పెట్టి శిక్షణ ఇప్పిస్తుంటే మరి ప్రపంచం కళ్ళు మూసుకుందా? మిగిలిన దీని గురించి పాకిస్తాన్ మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు కళ్ళు మూసుకున్నారా? యుఎన్ఓ కళ్ళు మూసుకుందా? అదొక పేపర్ టైగర్లా మిగిలిపోయింది. వీళ్ళందరికీ తోడు ఇప్పుడు మునీర్ ప్రస్తుతం ఎక్కడున్నాడంటే అత్యాధునిక శిక్షణ మద్రాసులో ఇప్పించడం కోసం చైనా వెళ్ళట. చైనా పారిపోయాడు. చైనా వెళ్ళి అక్కడ అఫీషియల్స్ని అక్కడ జీపింగ్ని కలిసే హడావిడిలో ఉన్నాడు. అక్కడ చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి చైనాలో, ఒక 70 ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ ఓకే అయిన తర్వాత ఆయన జీపింగ్ని కలవగలడు నేరుగా. ఆయన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్కి అయితే అవ్వచ్చు కాక, చైనా వాళ్ళ దృష్టిలో ఆయన కూడా ఒక ఉగ్రవాదే అంతే, యూనిఫామ్ వేసుకున్న ఉగ్రవాది. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అతన్ని వాడేస్తున్నారు. మరోపక్క ఇతను చైనా పారిపోయినట్టు ధృవీకరించింది ఎవరంటే బలూచి లిబరేషన్ ఆర్మీ. ఎందుకంటే క్వెట్టా మీదే అతను చైనాకి పారిపోయినట్టు సమాచారం వెస్ట్ పాకిస్తాన్ నుంచి. అతను అక్కడ దాకా వెళ్ళి ఆ పోర్టు గ్వాదర్ పోర్ట్ చేరుకొని గ్వాదర్ పోర్టు నుంచి చైనాకి సరఫరా అయ్యే కార్గో షిప్లో అక్కడికి పారిపోయినట్టు సమాచారం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసేది ఏంటంటే వాళ్ళు వాడుకోగా మిగిలిన దీపావళి సామాన్ ఏదైనా ఉంటే అది తీసుకొచ్చి ఇక్కడ పాకిస్తాన్లో పెట్టడం. మొన్న వాళ్ళు ప్రయోగించిన కొన్ని ఎలా మిస్ఫైర్ అయినాయనేవి వాళ్ళే చెప్పుకున్నారు వాళ్ళ అఫీషియల్ ప్రెస్ మీట్స్లో. ఈ జీపింగ్ తోటి ప్రధానమంత్రి మాట్లాడతాడు మామూలుగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇవాళ ఆర్మీ చీఫ్ వెళ్ళాడంటే ఇన్ ది సెన్స్ ఇలాగా మారువేషంలో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన డిస్క్లోజ్ చేసుకుంటాడు బెలూచిల నుంచి తప్పించుకోవటం కోసం. ఎందుకంటే బెలూచిస్తాన్ ఆల్రెడీ దట్ వాస్ క్యాప్చర్డ్ బై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. క్వెట్టా వాళ్ళ అధీనంలో ఉంది బెలూచిస్తాన్ రాజధాని. అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళే సాహసం దీన్ని రెండూ చేయలేవు. జాఫర్ ఎక్స్ప్రెస్లో కనుక చూస్తే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేసి అందులో ఒక 17 మందిని కాల్చి చంపారు వీళ్ళు ఆర్మీ జవాన్లని. మధ్య 2 రోజుల క్రితం ఒక 26 ట్రక్కులు వెళ్తుంటే అందులో ఒక ట్రక్కును పేల్చేస్తే 12 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు సౌత్ వెస్ట్ పాకిస్తాన్లోకి వెళ్తుంటే వాళ్ళు హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి సైన్యం యుద్ధం చేసే వ్యవహారం లేదు. మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓపెన్గా భారతదేశానికి సపోర్ట్ వచ్చింది. భారత పోరాటానికి, ఉగ్రవాదం మీద భారత్ చేస్తున్న పోరాటానికి మేము సపోర్ట్ ఇస్తున్నామనే విషయం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా కేటగిరికల్గా స్టేట్ చేసింది. సరే, తుర్కీ, చైనా, అజర్బైజాన్ వీళ్ళ సంగతి వదిలేయండి. వీళ్ళ ఈ 3 దేశాలు తప్పించి వీళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అసలు ఆసిమ్ మునీర్ చైనా వెళ్ళటానికి గల కారణాలు ఏంటి? చైనాలో ఆయనకి ఎవరు ఈ ఆశ్రయం ఇచ్చారు? ఏం మాట్లాడబోతున్నాడు? ఎందుకంటే ఖచ్చితంగా ఉగ్రవాద శిక్షణకు సంబంధించే మొన్న 2 రోజులు కూడా కాలేదు $1 బిలియన్ IMF శాంక్షన్ చేసిన తర్వాత ఆ డబ్బులతో చైనాలో వెళ్ళి ఏమైనా ఆయుధాలు కొనే ప్రయత్నం చేస్తున్నాడా? మళ్ళీ తిరిగి యుద్ధం చేయడానికి కావాల్సిన సాధన సంపత్తి సమకూర్చుకుంటున్నాడా? ఎందుకంటే ఓ పక్క నిన్ననే ఆయనకి దేశ బహిష్కార శిక్ష విధించారు. మరి ఏ హోదాలో ఆయన చైనా వెళ్ళాడనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. యూనిఫామ్ వేసుకుని అక్కడ కనిపించినా చైనా ఈయన్ని కన్సిడర్ చేసే అవకాశం లేదు. బట్ ఏదో ఒకటి పాత స్నేహం దృష్ట్యా లేదు, నాకు ఆయుధాలు ఇవ్వండి, నేను భారత్ మీద యుద్ధం చేసి గెలిపించి చూపిస్తాను అని వేడుకోవటానికి. పిచ్చి మునీర్ అదే చైనాలో మీ మసీదులు కూలగొడుతుంటారు. ఆ విషయం మీకు తెలియదేమో. ఎక్కడా కూడా మీరు నేరుగా వెళ్ళి మిగిలిన దేశాల్లో ప్రత్యేకించి ఇండియాలో చేసినట్టు అల్లకల్లోలం చేసి హడావిడి చేద్దామంటే చైనా ఒప్పుకోదు. చైనా నియంతృత్వం ముందు నువ్వు సాగిలపడాల్సిందే. ఇది చాలా క్లియర్గా నీకున్న అండర్స్టాండింగ్. నువ్వు చదువుకున్నోడివి, ఇంగ్లాండ్లో చదువుకున్నావు, మీ 4 ఫాదర్స్ 5 ఫాదర్స్ 6 ఫాదర్స్ గురించి మన ఈ మధ్య ఏప్రిల్ 17వ తారీఖు మాట్లాడావు. ద్విజాతి సిద్ధాంతాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చావు. ఎప్పుడో మహమ్మద్ అలీ జిన్నా విసర్జించి వెళ్ళిన విసర్జించి వెళ్ళిన ద్విజాతి సిద్ధాంతం అనే అశుద్ధాన్ని ఒంటికి పూసుకొని నువ్వు చైనా వెళ్ళావు. చైనా నిన్ను ఏ మేరకు అక్కడ రిసీవ్ చేసుకుంటుంది, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది, అండ్ నీకు ఎలాంటి హామీ ఇస్తుంది, ఎలాంటి వెపనరీ నీతో పాటు పంపిస్తుంది. ఆ వెపనరీ గ్వాదర్ పోర్టుకే రావాలి, కరాచీ పోర్టు కాదు. గ్వాదర్ పోర్టు నుంచి ఆయుధాల్ని నువ్వు క్వెట్టా మీదుగా
సింధ్ క్వెట్టా మీదుగా సింధ్ పంజాబ్ మీదుగా నువ్వు ఇస్లామాబాద్ తీసుకురావాలి, లేకపోతే రావులపిండిలో ఉన్న మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి తీసుకురావాలి. అది నీకు సాధ్యమయ్యే పనేనా? నువ్వు పారిపోయి అక్కడ చేస్తున్న లాబీ గురించి ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ఆసిమ్ మునీర్ అండ్ నీ మీద తిరుగుబాటు చేసిన ఆసిమ్ మాలిక్, నీ తర్వాత డీజీఐఎస్ఐగా ఉద్యోగం చేస్తూనే మన్నీ మధ్య నీ చొలవతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన ఆసిమ్ మాలిక్, అలాగే నీ ఇమ్మీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ కల్నల్ బుఖారీ, వీళ్ళిద్దరు నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఒక వారం 10 రోజులు టైం ఇచ్చారు. ఆ వారం 10 రోజుల్లో నువ్వు వీళ్ళు చైనా వాళ్ళ కాళ్ళే పట్టుకుంటావో, గడ్డమే పట్టుకుంటావో, ఇంకేమన్నా అందితే అవి పట్టుకుంటావో తెలియదు, కానీ మొత్తానికి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నీ ప్రావెస్నెస్ని నిరూపించుకుంటేనే నీకు ఆ పదవి ఉంటుందనేది చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. అందువల్ల ఆసిమ్ మునీర్, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చే వెపనరీ అంతా చైనాలో తయారయ్యే ఆట వస్తువులు, ఆట బొమ్మలు లాంటివే. వాళ్ళ 2 నెంబరో 3 నెంబర్ వస్తువులు నీకు అందజేస్తారు. నువ్వు దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత మిగుల్చుకుంటున్నావు? ఎందుకంటే IMF మరి $1 కోటి బిలియన్ అంటే మీ కరెన్సీలో 3,500 కోట్ల రూపాయలు, మీ కరెన్సీలో 3,500 కోట్ల రూపాయలు. అందులో 1,000 కోట్లు దీనికోసం డిఫెన్స్ సామాగ్రి కోసం నువ్వు వెచ్చించాలని చేసిన ప్రతిపాదనకి అయిష్టంగానే మరి మీ సైన్యం అండ్ మీ ఆర్మీ యాజ్ వెల్ మీ పార్లమెంట్ కూడా సమ్మతి తెలిపాయి. ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియాలో ఈ కథనాలు వస్తున్నాయి. అండ్ ఆ 1,000 కోట్ల రూపాయల్లో ఎంత నువ్వు ఖర్చు పెట్టుకొని ఆ దీపావళి సామాన్ అక్కడి నుంచి తెచ్చుకుంటావో చైనా నుంచి తెలియదు, కానీ ఎందుకంటే దీపావళి సామాను కూడా చైనాయే తయారు చేసి పంపిస్తుంటుంది. సో నీకు కూడా అలాంటివి ఏదో ఇచ్చి పైన లేబుల్ మార్చి ఇచ్చి పంపిస్తారేమో. దాంతో భారత్ మీద యుద్ధం చేస్తానని చేయాలని ఒకవేళ నువ్వు భావిస్తే మునీర్, యూ విల్ బి అవుట్. ఆల్రెడీ ఈరోజు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో 2 దేశాల మధ్య చర్చ జరుగుతోంది. అందులో నిన్ను కూడా భారతదేశానికి అప్పగించాలనే ప్రధానమైన డిమాండ్ని భారత మిలిటరీ తీసుకురాబోతోంది. ఒక టెర్రరిస్ట్ కొడుకుగా నీకు అంతకు మించి జ్ఞానం ఉండదనే విషయం ప్రపంచానికి తెలుసు. అయినా ఖచ్చితంగా ఇక్కడ గమనించి తీరాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న సెకండ్ ఇన్ కమాండ్ మిమ్మల్ని వదలదలుచుకోలేదు. ఒకవేళ చైనా నుంచి మళ్ళీ తిరిగి వస్తూ క్వెట్టాలో బలుచి లిబరేషన్ ఆర్మీ యోధుల్ని తప్పించుకొని వచ్చినా నిన్ను వేసేయటానికి ఇక్కడ రెడీగా మరి మీ ఆసిమ్ మాలిక్ ఉన్నాడు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అలాగే మీ సెకండ్ ఇన్ కమాండ్ బుఖారీ, కల్నల్ బుఖారీ కూడా ఉన్నాడు. ఏనా నీ దుష్ట పన్నాగం, అలాగే మీ దేశం పుల్వామా అటాక్ సంబంధించి చేసుకున్న క్లెయిము, ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం చూస్తుంది. వన్స్ యు ఆర్ బ్యాక్, నీకు సినిమా చూపించడానికి అటు బలుచి ఆర్మీ, ఇటు భారతదేశం రెడీగా ఉన్నాయి. కాచుకో మునీర్.